Hello and welcome to Tara AS. Think IAS, Think Tara. Myself Venkat Devarkonda, I am your current affairs faculty. ఈ రోజు రివైజ్ అండ్ రైస్ సిరీస్లో భాగంగా మనం డిస్కస్ అయ్యే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే పిఎం జీవన్ యోజన. మార్నింగ్ నేను ఒక క్లాస్ తీసుకున్నాను, అదేంటంటే నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ 2018. దాంట్లో మనం ఏం మాట్లాడుకున్నాము, ఈ ఇథనాల్ బ్లెండింగ్ టార్గెట్ని మనం అచీవ్ చేయాలి, లేదా ఈ బయోడీజిల్ టార్గెట్ని మనం అచీవ్ చేయాలని చెప్పి పెట్టుకున్నాము. సో దానికోసం మనం బయోఫ్యూయల్స్ని ప్రొడ్యూస్ చేయాలి. ముఖ్యంగా సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్ ఏదైతే ఉందో, లిగ్నోసెల్యులోసిక్ బయోమాస్ ఏదైతే ఉందో, దానికోసం వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ని కూడా క్రియేట్ చేశారు 5,000 crores అని నేను చెప్పాను. సో ఎవరైతే సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు కంపెనీస్ వాళ్ళకి గవర్నమెంట్ అనేది ఇన్సెంటివ్స్ ఇస్తుంది. అలా ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి ఈ పర్టికులర్ స్కీమ్ని తీసుకొచ్చారనమాట. ఓకేనా? సో ఇది లింక్. నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న గోల్స్ని అచీవ్ చేయడానికి తీసుకొచ్చిన స్కీమే పిఎం జీవన్ యోజన. అది 2018లో వస్తే ఇది 2019లో వచ్చింది. ఇలా మీరు కాన్సెప్ట్ని ఒకటొకటి లింక్ చేసుకుంటూ వెళ్తే మీకు ఇక బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఇక మీకు లాజికల్గానే గుర్తుంటాయి అన్నీ. సో చూడండి, పిఎం జీవన్ యోజన. సో ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఇక్కడ ఉంది చూడండి, జైవ్ ఇంధన్ వాతావరణ్ అనుకూల్ ఫసల్ అవశేష్ నివారణ్. సో ఫుల్ ఫామ్ చాలా లెందీగా ఉంది, మనకు అవసరం లేదు, జస్ట్ మనకి పిఎం జీవన్ యోజన అని తెలిస్తే చాలు. ఓకే, ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ప్రొవైడ్ ఫినాన్షియల్ సపోర్ట్. ఎవరికి సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తారు అంటే సెకండ్ జనరేషన్ ఇథనాల్ ప్రాజెక్ట్స్ని ఎవరైతే ఎస్టాబ్లిష్ చేస్తారో వాళ్ళకి ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే బయోఫ్యూయల్ పాలసీలో కూడా ఇదే మెన్షన్ చేసి ఉంది కాబట్టి. ఓకేనా? రైట్. సో సెకండ్ జనరేషన్ ఇథనాల్ ప్రాజెక్ట్స్లో మనం ఏం యూజ్ చేస్తాము, లిగ్నోసెల్యులోసిక్ బయోమాస్ని యూజ్ చేస్తాము. సో దీనికోసం యాక్చువల్గా ఎంత అమౌంట్ అలొకేట్ చేశారంటే 1969 crores అనమాట. టైం పీరియడ్ వచ్చేసరికి 2018-19 to 2023-2024. దీని అర్థం ఏంటి, ఈ స్కీమ్ అనేది టైం పీరియడ్ అయిపోయింది, 2024కి అయిపోయింది. తర్వాత ఏం చేశారు, దీన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. సో ఎప్పటి వరకు ఎక్స్టెండ్ చేశారో నేను చెప్తాను, వెయిట్ చేయండి. సో ఈ పర్టికులర్ స్కీమ్ కింద మాక్సిమం ఫినాన్షియల్ అసిస్టెన్స్ వచ్చేసరికి 150 crores పర్ ప్రాజెక్ట్ అనమాట. ఓకేనా? సో మాక్సిమం ఒక పర్టికులర్ ప్రాజెక్ట్కి 150 crores వరకు ఇస్తారు. నెక్స్ట్ చూడండి, అండర్ ది స్కీమ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 880 crores హ్యావ్ బీన్ అప్రూవ్డ్ టు పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్. 6 కమర్షియల్ ప్రాజెక్ట్స్కి ఇచ్చారనమాట. సో ఆల్రెడీ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ కింద ఈ 2G ఇథనాల్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టార్ట్ చేసినందుకు 6 ప్రాజెక్ట్స్కి అమౌంట్ అనేది అలొకేట్ కూడా చేశారు. సో అవి ఎక్కడ ఉన్నాయంటే పంజాబ్, హర్యానా, ఒడిషా, అస్సాం అండ్ కర్ణాటక. ఓకే, సో వీటితో పాటు 2 డెమాన్స్ట్రేషన్ ప్రాజెక్ట్స్ కూడా మనీ అనేది ఇవ్వడం జరిగింది, హర్యానా అండ్ ఆంధ్రప్రదేశ్. సో ఇది అంత ఇంపార్టెంట్ కాదు, సో పక్కన పెట్టేసండి. నేను ఏది గుర్తుపెట్టుకోవాలి అది చెప్తాను, అది మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ చూడండి, అండర్ ద స్కీమ్ ద ఫస్ట్ 2G ఇథనాల్ ప్రాజెక్ట్ సెటప్ బై IOCL ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఎక్కడ పానీపట్, హర్యానా. It has been dedicated to the nation by Honorable Prime Minister on 2022 August 10th. ఓకే, సో ఇది ఒకటి చూసుకోండి. ఫస్ట్ 2G ఇథనాల్ ప్రాజెక్ట్ అనేది IOCL వాళ్ళు తీసుకొచ్చారు, అక్కడ పానీపట్, హర్యానాలో. ఇందాక ఒక పాయింట్ నేను మీకు మెన్షన్ చేశాను, ఏంటది, ఈ పిఎం జీవన్ యోజన ఏదైతే ఉందో అది 2019లో తీసుకొచ్చారు, 2024 వరకు అది అప్లికేబుల్లో ఉంటుంది. సో 2024 అయిపోయింది కదా, మరి దీన్ని ఎక్స్టెండ్ చేశారని చెప్పాను కదా. సో ఎప్పటి వరకు ఎక్స్టెండ్ చేశారు అంటే ఇంకొక అడిషనల్గా 5 years దీన్ని ఎక్స్టెండ్ చేశారు. ఎప్పటి వరకు, 2028-29 వరకు. అండ్ ఈ అమెండ్మెంట్ ద్వారా వీళ్ళు అడ్వాన్స్డ్ బయోఫ్యూయల్స్ని కూడా ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు వీటిని అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్ రెసిడ్యూ నుంచి తయారు చేయొచ్చు ఈ ఇథనాల్ని, అండ్ ఇండస్ట్రియల్ వేస్ట్ నుంచి తయారు చేయొచ్చు, సింథసిస్ గ్యాస్ నుంచి తయారు చేయొచ్చు, ఆల్గే నుంచి కూడా తయారు చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ బోల్ట్ ఆన్ ప్లాంట్స్ అండ్ బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ని కూడా ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. ఇంతకుముందు ఏంటంటే గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ ఉండేవి, బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్కి ఎలా ఉండేది కాదు. ఇప్పుడు బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ని కూడా అలో చేశారు. సో గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్కి బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్కి మధ్య డిఫరెన్స్ ఏంటో మీకు తెలుసని అనుకుంటున్నాను. ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ అనేది స్క్రాచ్ నుంచి మనం స్టార్ట్ చేస్తే, అంటే ఒక ల్యాండ్ తీసుకొని ఆ ల్యాండ్ మీద ఫ్రెష్గా ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేసి దాంట్లో బిజినెస్ ఆపరేషన్ని స్టార్ట్ చేసామనుకోండి, అది గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఒక బిల్డింగ్ అనేది కట్టేసి ఉంటుంది, ఇంతకుముందు వేరే వాళ్ళు యూజ్ చేశారు, దాన్ని వాళ్ళకి కుదరక వదిలేసి ఉంటారు. ఓకేనా? సో అది ఇప్పుడు ఖాళీగా ఉంటుంది. ఆ బిల్డింగ్ని మనం లీజ్కి తీసుకొని దానికి కొన్ని మనం చేంజెస్ చేసుకొని మళ్ళీ మన యొక్క ప్రాజెక్ట్ని, బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది బ్రౌన్ ఫీల్డ్ అనమాట. సో బ్రౌన్ ఫీల్డ్ అంటే ఏంటి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం మోడిఫికేషన్స్ చేసి మన బిజినెస్ని స్టార్ట్ చేసుకుంటాం. బట్ గ్రీన్ ఫీల్డ్ అలా కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది స్క్రాచ్ నుంచి మనం బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇంతకుముందు ఈ ప్రధానమంత్రి జీవన్ యోజన స్కీమ్లో గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్కి అలవెన్స్ ఉండేది, వాటికే ఇన్సెంటివ్స్ ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు అమెండ్మెంట్ చేసిన తర్వాత రీసెంట్గా ఏం చేశారు అంటే గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్తో పాటు బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ని కూడా ఈ స్కీమ్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్కి కూడా ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది.
అండ్ ఓవరాల్గా ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ యొక్క ఇంపోర్ట్స్ని తగ్గించుకోవాలి, అండ్ ఫాజిల్ ఫ్యూయల్స్ యొక్క యూసేజ్ని తగ్గించుకోవాలి, బయోఫ్యూయల్స్ యొక్క యూసేజ్ని పెంచాలి, అండ్ క్లీనర్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీని కూడా మనం ఇంకొంచెం కెపాసిటీని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఓవరాల్గా మనకు నెట్ జీరో టార్గెట్ 2070 ఏదైతే ఉందో దాన్ని అచీవ్ చేయాలి, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించాలి. ఓకేనా, రైట్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా PMGI యోజన స్కీమ్ని కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఎప్పుడు తీసుకొచ్చారు, ఇది నేషనల్ బయోఫ్యూయల్ పాలసీకి ఎలా లింక్ అయ్యి ఉంది, అంటే దీంట్లో ఏ పర్టికులర్ ప్రాజెక్ట్స్కి ఇన్సెంటివ్స్ అనేది ఇస్తారు, అమెండ్మెంట్ చేసిన తర్వాత ఏ మార్పులు తీసుకొచ్చారు, అది కూడా మనం చూసాం. సో సెషన్ ఎండ్ చేయబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్, మన ఇన్స్టిట్యూట్లో కరెంట్ అఫైర్స్ కోర్స్ని లాంచ్ చేసాము. అది కూడా UPSC ప్రిలిమ్స్ 2025 కోసం. సో ఎవరైతే సీరియస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఈ కోర్స్ని తీసుకోండి. ఈ కోర్స్ని తీసుకుంటే మీరు ఎటువంటి మ్యాగజైన్స్ కానీ ఎటువంటి అదర్ వీడియోస్ చూడాల్సిన అవసరం అయితే లేదు. ఇది ఒక వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట, మొత్తం మేము కవర్ చేస్తాం. సో PD 365 ఎవరన్నా సరే చదువుతూ ఉంటే, ఒకవేళ మీరు ఈ కోర్స్ తీసుకోకపోయినా సరే ప్లీజ్ అది చదవద్దు. దాని మీద క్వశ్చన్స్ అయితే ఎక్కువగా రావట్లేదు, కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, రైట్. సో ఈ కోర్స్ యొక్క ఫ్యూచర్స్ ఏంటంటే 70+ వీడియో లెక్చర్స్ ఉంటాయి. కాంప్రహెన్సివ్గా అన్ని కరెంట్ అఫైర్స్ని కవర్ చేస్తాము ప్రిలిమ్స్ కోసం. సో కరెంట్ అఫైర్స్తో పాటు కొన్ని ఇంపార్టెంట్ థీమ్స్ ఉంటాయి, వాటిని కూడా మనం ఎక్స్ట్రాగా కవర్ చేస్తాం. లైక్ అగ్రికల్చర్ కానీ, స్పీషీస్ ఇన్ న్యూస్ కానీ, ప్లేసెస్ ఇన్ న్యూస్ కానీ, IR మ్యాపింగ్ కానీ, ఇటువంటివి అనమాట. అండ్ మీకు ప్రొవైడ్ చేసే హ్యాండ్అవుట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ప్రింట్ కూడా తీయించుకోవచ్చు. సో దే ఆర్ ప్రింట్ ఫ్రెండ్లీ హ్యాండ్అవుట్స్ అనమాట. అండ్ సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. మీకు కానీ కోర్స్ నచ్చకపోతే 15 days లోపు ఎప్పుడైనా సరే మీరు మాకు మెసేజ్ చేస్తే 100% రిఫండ్ పాలసీ అనేది ఉంటుంది. ఓకేనా. సో వీఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్, క్లాసెస్ అనేవి చాలా బాగుంటాయి. సో దయచేసి ఈ కోర్సులో ఎన్రోల్ అవ్వండి. అండ్ కోర్స్ యొక్క ఫీజు వచ్చేసరికి జస్ట్ 500 రూపీస్ మాత్రమే. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేస్తే కోర్స్ యొక్క లింక్లోకి వెళ్ళిపోతారు. అక్కడ మీరు పేమెంట్ చేసేస్తే డైరెక్ట్గా మీకు కోర్స్ అనేది యాక్సెస్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ని కాంటాక్ట్ చేసి కనుక్కోండి, 6305955532. రైట్. సో ఇటువంటి కాంప్రహెన్సివ్ సెషన్స్ నా నుంచి మీరు కానీ మరిన్ని కోరుకున్నట్టయితే, ఇటువంటి మంచి మంచి టాపిక్స్ నా నుంచి మరిన్ని మీరు కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, మీకు వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. లెట్స్ కాల్ ఇట్ ద డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.